చదివింది రోబోటిక్స్, అమెరికాలో మంచి అవకాశాలు. కానీ నేర్చుకున్న విద్యను స్వదేశీ కోసం వినియోగించాలని సంకల్పించాడు గుంటూరుకు చెందిన యువకుడు. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశోధన స్థాయిలో ఉన్న ఎయిర్ ట్యాక్సీల ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణగా మార్చి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా అత్యాధునిక రవాణా వ్యవస్థను రూపొందించాడు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేలా, అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేలా, క్యాబ్ ఖర్చుతో హెలికాప్టర్ తరహా ప్రయాణం అందించేలా సింగిల్ సీటర్ ఎయిర్ ట్యాక్సీని ఆవిష్కరించాడు. మరి ఈ వండర్ టెక్నాలజీ వెనుక ఉన్న సవాలు, శ్రమ గురించి అభిరామ్ మాటల్లోనే విందాం. నగరాలు, పట్టణాల్లో రోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో తాము గాల్లో ఎగిరేటువంటి అవకాశం తక్కువ ఖర్చుతో వస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలకు అనుగుణంగా గుంటూరు చెందినటువంటి యువ పారిశ్రామికవేత్త చావా అభిరామ్ సరికొత్త ఆలోచనతో ఎయిర్ ట్యాక్సీని రూపొందించారు. గత 7 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి అభిరామ్ ఇటీవలే ఈ సింగిల్ సీటర్ ఎయిర్ ట్యాక్సీని అయితే టెస్ట్ ట్రయల్స్ కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఎట్లా ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీని ఏమని పిలుస్తారు, దీన్ని ఎలా తయారు చేస్తే ఎలా పనిచేస్తుంది? దీని పేరు V2 2.1 అండి. సో ఫస్ట్ వర్షన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా టెస్ట్ ట్రయల్ చేసామండి. ఇది సెకండ్ వర్షన్. దీన్ని కమర్షియల్ గా అందుబాటులోకి తీసుకోవాలని చూస్తున్నామండి 2026 ఎండ్ కల్లా. ఇది సింగిల్ ప్యాసింజర్ అండి. అప్రాక్సిమేట్లీ 45 minutes ఆఫ్ ఎండ్యూరెన్స్ ఉంటుందండి, విత్ 30 kilometers ఆఫ్ సింగిల్ ట్రిప్ అండ్ 60 kilometers ఆఫ్ రౌండ్ ట్రిప్ అండి. సో 60 kilometers వెళ్ళి అక్కడ ఛార్జింగ్ కానీ లేదా బ్యాటరీ స్వాప్ కానీ చేసుకొని మళ్ళీ ఇటు వచ్చేయచ్చండి. ఇది వచ్చరికి అటోనమస్ మోడ్ అండ్ సెమీ అటోనమస్ మోడ్ 2 రకాలుగా పనిచేస్తాయి. అటోనమస్ మోడ్ అంటే మనం GPS ఫీడ్ ఇచ్చేసి అండ్ ఫ్లైట్ ప్లాన్ కనుక ఇచ్చేసి, అంటే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి, ఎన్ని మీటర్స్ టేక్ ఆఫ్ అవ్వాలి, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కనుక ఇచ్చేసినట్టయితే ఆటోమేటిక్ గా అది అక్కడ ఆ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం కనుక దీన్ని ఒక కార్ నెట్టినట్టు ఒక ఎంజాయ్ చేయాలి, ఒక థ్రిల్ ఫీల్ అవ్వాలి అంటే దీనికి జాయ్స్టిక్ కూడా ఇవ్వడం జరిగిందండి. వేర్ యూ కెన్ యూజ్ దట్ జాయ్స్టిక్ అండ్ దాంతో మనం వీ కెన్ ఫ్లైట్ అండి. రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాలకే భద్రత లేని పరిస్థితుల్లో ఇప్పుడు గాల్లో ఎగిరేటువంటి ఈ ఎయిర్ ట్యాక్సీకి సేఫ్టీ పరంగా, ప్రయాణికుల భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి టెక్నాలజీని వారి సేఫ్టీ కోసం మనం ఇక్కడ దీంట్లో ఇన్కార్పొరేట్ చేశారు? దీనికి వచ్చరికి EOIR కెమెరా, రేడార్ అండ్ లైడార్ తోటి మనం 360 degrees అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అండ్ 360 degrees తో పాటు కింద కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, అంటే ఆల్మోస్ట్ 540 degrees అవేర్నెస్ వస్తాయి. సో దీంతో పాటుగా మనకి ట్రిపుల్ రిడెండెంట్ సాఫ్ట్వేర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అండ్ ఆల్సో మోటార్స్ వచ్చరికి 8 motors ఉంటాయండి. 2 కోల్పోయినా కానీ ఇట్ కెన్ ఏబుల్ టు సస్టైన్ దట్ ఇన్ ద ఎయిర్ అండి. మనం కనుక హెలికాప్టర్స్ కానీ ఈ వెహికల్స్ కానీ చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ 2 ఉంటాయండి. అంటే ఒకటి కోల్పోతే ఇంకో దాంతో రన్ అవుతుంది, ఇంకోటి కోల్పోతే మనకి ఆప్షన్ లేదండి. బట్ దీంతో అలాంటి 8 ఉంటాయండి. దాంతో పాటుగా మనం ఆప్షనల్ గా బెలాస్టిక్ పారాషూట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ బెలాస్టిక్ పారాషూట్ అనేది ఇంకా ఎమర్జెన్సీ టైమ్స్ లో ఇది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. దీన్ని తయారు చేసినప్పుడు అత్యంత సేఫ్టీ క్రైటీరియా తీసుకొని ఆల్మోస్ట్ 1 in 10 billion ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ తోటి మేము తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పైన ఎగురుతున్నప్పుడు పక్షులు అడ్డు వచ్చినా కానీ, లేకపోతే ల్యాండింగ్ టేక్ ఆఫ్ సమయంలో మన దగ్గర చెట్లు కానీ, కరెంట్ తీగలు కానీ ఇలాంటి ఎక్కువగా ఉంటుంది. సో వాటిని ఇది గుర్తించగలుగుతుందా ఏంటి, వాటి నుంచి ఎలా తప్పించుకుంటుంది? 3 రకాల సిచ్యువేషన్ ఏమైనా స్పాట్ జరిగిందండి. ఒకటి EOIR కెమెరా. ఈఓ కెమెరా అంటే ఎలక్ట్రిక్ ఆప్టిక్ కెమెరా, అంటే మనం రెగ్యులర్ గా వాడే కెమెరా. ఐఆర్ కెమెరా అంటే హీట్ సిగ్నేచర్ డిటెక్ట్ చేస్తుంది, అంటే ఒక పక్షులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి హీట్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది డిటెక్ట్ చేయగలదు. అండ్ ఆల్సో జనరల్ హెలికాప్టర్స్ అనేవి సాయంత్రం 6 వరకే పనిచేస్తాయి. బట్ ఈ ఐఆర్ కెమెరా ఈ థింగ్స్ ఎక్విప్ చేయడం వల్ల మనకు ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో పాటుగా రేడార్ అండ్ లైడర్ అంటే మనకి ఫాగీ కండిషన్స్ లో కానీ లేదు రెయిన్ కండిషన్స్ లో కానీ వీటన్నిటి కండిషన్స్ లో రేడార్ బాగా పనిచేస్తుంది. అండ్ లైడర్ వచ్చేసరికి మనకి GPS ఫెయిల్యూర్ అయినా, ఈవెన్ దో 2 GPS ఉన్నా సరే వాటిలో ఆ ఫెయిల్యూర్ అయినా సరే, ఎలాంటి ఫెయిల్యూర్ కండిషన్స్ లో అయినా సరే విజన్ బేస్డ్ నావిగేషన్ అండ్ లైడర్ బేస్డ్ నావిగేషన్ డెవలప్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఏముందంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది తనగా ఎక్కడున్నాను అని చెప్పి పొజిషన్ చేసుకోగలదండి, లైక్ ఆర్టిఫిషియల్ GPS లాగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఆపరేషన్ అంటే దీనికి పనిచేయడానికి మనం ఉపయోగించినటువంటి టెక్నాలజీ అంటే బ్యాటరీ బేస్డ్ లో పనిచేస్తుందా, అలా సంబంధించి ఛార్జింగ్ కానీ ఎంత దూరం ఎంత ప్రయాణిస్తారు ఏంటి ఆ వివరాలు? సో ఇది కంప్లీట్ గా బ్యాటరీ బేస్ తో పనిచేస్తుంది. టోటల్ టైం వచ్చరికి 45 minutes పని చేయగలదండి. ఇది మనకి 30 kilometers వెళ్ళి మళ్ళీ 30 kilometers వెనక్కి రాగలం, లేదు అంటే 60 kilometers వెళ్ళగలం. ఈ ఎయిర్ టాక్సీలకు సంబంధించి మన దేశంలో అనుమతులు అనేవి ఇస్తున్నారా? అంటే DGCకి సంబంధించి అప్పుడు అయితే రావాల్సి ఉంటుంది కదా. అవును, DGC అనుమతులు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఎప్పటి లోపల మనం ఈ ఎయిర్ టాక్సీ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం? సో ఇది కరెంట్లీ ప్రీ సర్టిఫికేషన్ ప్రాసెస్ లో ఉందండి. ఒకసారి ప్రీ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మ్యాంటల్ జరుగుతుంది, దాంతో సర్టిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామండి. మేము 2026 ఎండ్ కల్లా దీన్ని తీసుకోవాలని చూస్తున్నామండి. అండ్ దీనిలో వచ్చరికి కెనోపీ ఉంటుందండి. ఇది భూమ్ అండి. ఈ భూమ్ అనేది అంతే ఉంటుందండి, కింద కెనోపీ మారుతా మనకు ఆపరేషన్ మారిపోతా వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ దీని కనుక ఒక ఫైర్ ఫైటింగ్ వెహికల్ లాగా కూడా యూస్ చేయొచ్చు, అండ్ దాంతో పాటు పేలోడ్ వెహికల్ లాగా కూడా యూస్ చేయొచ్చు, దాంతో పాటు ఎమర్జెన్సీగా ఎయిర్ అంబులెన్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు వెళ్ళి తీసుకురావడానికి అంబులెన్స్ కూడా చాలా టైం పడుతుంది. అలాంటి టైంలో ఇది వెళ్ళిపోయి అక్కడ ప్యాసింజర్ పిక్ చేసుకుని తీసుకురావడానికి మాక్సిమం 10 minutes లోపలే వచ్చేస్తుంది దగ్గర ఉన్న హాస్పిటల్స్. ఇప్పుడు మొత్తం ఇలాంటి వెహికల్ తయారు చేయడానికి ఎంత మేర అప్రాక్సిమేట్ ఖర్చు అవుతుంది, అలాగే ప్యాసింజర్స్ సంబంధించి ఎంత వాళ్ళు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది? ఒక జర్నీకి ఒక 20 కిలోమీటర్లు అయితే 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఎంత వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది? సో జనరల్ గా ఎయిర్ టాక్సీస్ అనేవి వెరీ ఫ్యూ కంట్రీస్ లో డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడు దీని ట్రయల్స్ వల్ల మనం ఇండియా అనేది ఆ కంట్రీస్ పొజిషన్ లో వెళ్ళగలం. ఇది ఖర్చు వచ్చేసరికి ప్రీమియం క్యాబ్ కంటే చాలా తక్కువ ఖర్చుతో ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకు అంటే క్యాబ్ సర్వీస్ వచ్చేసరికి క్యాబ్ కానీ లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి రోడ్డు మీద మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంది. లైక్ 20 కిలోమీటర్స్ మన రోడ్ ట్రావెల్ ఉంటుంది. అదే ఏరియల్ డిస్టెన్స్ అనుకోండి, ఇట్స్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ మా ఇంటి నుంచి ఆఫీస్ అనుకోండి, నియర్లీ 9 kilometers అనేది మాకు రోడ్ డిస్టెన్స్ వస్తుంది. బట్ అదే దీని ద్వారా అప్రాక్సిమేట్లీ 5 kilometers అండ్ 3 to 5 minutes ట్రావెల్ చేయొచ్చు. సో ఇట్స్ సేవింగ్ మై 90% ఆఫ్ టైం సేవ్ అవుతుంది దీనివల్ల. దీనికి సంబంధించి టెస్ట్ ట్రయల్స్ అయితే పూర్తయిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం DGCA నుంచి కొన్ని రకాల అనుమతులు అయితే ఈ ఎయిర్ ట్యాక్సీలకు రావాల్సింది. వాళ్ళు పాలసీ అయితే రూపొందించినప్పటికీ అనుమతుల విషయంలో అయితే ఇంకా మన దేశంలో రాలేదు. ఆ అనుమతులు ప్రక్రియ ఇంకా మంజూరు అయితే ఇంకా తాము కూడా అనుమతి తీసుకొని ఎయిర్ ట్యాక్సీలను ప్రజలకు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పేసి నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.